హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 56. రోజులాగే ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి అయితే వచ్చేసాను. ఈరోజు షోల్డర్ వర్కౌట్ చేద్దామని చెప్పేసి వామప్ అయితే కంప్లీట్ చేసేసుకొని లైట్గా పులప్స్ అయితే స్టార్ట్ చేశాను. అలా పులప్స్ వర్కౌట్ స్టార్ట్ చేయగానే ఈరోజు పులప్స్ అయితే కొంచెం చాలా రోజుల తర్వాత చేసినా కానీ మంచిగా అదే ఎనర్జీతో అయితే 10 వరకు పులప్స్ అయితే చేయగలిగాను. అండ్ ఆర్మ్స్లో కూడా సేమ్ ఎనర్జీ అలాగే అయితే కనిపించింది. సో అలా పుషప్స్ అయితే ఫినిష్ చేసేసుకొని ఈరోజు షోల్డర్ వర్కౌట్లో కొంచెం కొత్తగా వేరే ఎక్విప్మెంట్స్ అయితే యూజ్ చేసి అక్కడున్న ట్రైనర్ని అయితే కనుక్కొని వేరే వర్కౌట్స్ అయితే ఈరోజు స్టార్ట్ చేశాను. అండ్ అవి చేస్తున్నప్పుడు ఎఫెక్టివ్ కూడా సేమ్ అంతే విధంగా ఇక్కడ ఫ్రంట్ షోల్డర్ అండ్ షోల్డర్స్ మీద అయితే డిఫరెంట్ వేరియేషన్స్ అయితే వాళ్ళు చెప్పారు. సో అదే విధంగా అయితే నేను వర్కౌట్ని స్టార్ట్ చేశాను. అండ్ చేస్తున్నప్పుడు నాకు వాళ్ళు చెప్పిన వేరియేషన్లో అయితే నా నీకు అయితే కొంచెం అంత కంఫర్ట్గా అనిపించలేదు. అందుకే పొజిషన్ చేంజ్ చేసి వేరే వర్కౌట్లో అయితే స్టార్ట్ చేయగానే చాలా బెటర్ రిజల్ట్ అయితే అనిపించింది. అందుకే నేను అలా కంఫర్ట్ పొజిషన్ లేకుండా అలాగే నీస్ మీద స్టాండింగ్ పొజిషన్లో అయితే నా వర్కౌట్ని కంటిన్యూ చేశాను. సో అలాగే 3 రెపిటేషన్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. నెక్స్ట్ సైడ్ షోల్డర్స్కి అయితే సేమ్ ఎక్విప్మెంట్ మీద డిఫరెంట్ పొజిషన్లో అయితే వేరే వర్కౌట్ అయితే చెప్పారు. సో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వర్కౌట్ అయితే కంటిన్యూ చేశాను. దీంట్లో కూడా నాకు సైడ్ షోల్డర్ మీద అయితే మంచి ఎఫెక్టివ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మిర్రర్లో నా ఫామ్ని నేనే చెక్ చేసుకుంటూ ప్రాపర్ ఫామ్ చేయడానికి అయితే ట్రై చేశాను. అది నాకు నా ఫామ్ నాకే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ వేరే హ్యాండ్తో పొజిషన్ చేంజ్ చేసి వేరే సైడ్ నుంచి చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో మంచి రైట్ హ్యాండ్తో కంపేర్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ మీదే ఎక్కువగా అయితే ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇలాంటి షోల్డర్ కోసం ఇలాంటి వర్కౌట్ ఈరోజు అయితే నేను ఫస్ట్ టైం పర్ఫామ్ చేశాను. అండ్ రిజల్ట్ కూడా నాకు షోల్డర్ మీద మంచి ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఈరోజు జిమ్లో ఎక్విప్మెంట్ యూస్ చేసి కొంచెం డిఫరెంట్గా ప్రాపర్ ఎక్విప్మెంట్తో షోల్డర్ వర్కౌట్ చేస్తుండేటప్పుడు నాకు నా ఫామ్ మీద నాకే చాలా ఫన్నీగా అనిపించింది. స్టార్టింగ్ అయితే చేయాలని అనిపించలేదు, బట్ కానీ అలాగే అలా ఏదోలా నా వర్కౌట్ని అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి అలా స్టార్ట్ చేశాక వచ్చిన రిజల్ట్ని బట్టి నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించి అలాగే అయితే నా వర్కౌట్ని కంటిన్యూ చేశాను. సో సైడ్ షోల్డర్ వర్కౌట్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు బ్యాక్ షోల్డర్కి అయితే ట్రైన్ చేయడానికి వేరే వేరియేషన్ అయితే ట్రై చేశాను. బట్ ఇది నాకు అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. నా బ్యాక్ షోల్డర్ మీద ఏమాత్రం ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. అందుకే నేను దీన్ని 2 హ్యాండ్స్తో సపరేట్ అయితే చేసేసి అంతటితో ఫినిష్ అయితే చేసేసి నెక్స్ట్ ఫర్దర్ రెపిటేషన్స్ అయితే నేను కంటిన్యూ చేయలేదు. నెక్స్ట్ నాకు నచ్చిన ఆర్నాల్డ్ ప్రెస్ అయితే మొత్తం 15 kgs వెయిట్తో షోల్డర్ డంబల్ అయితే తీసుకొని షోల్డర్ ప్రెస్ అయితే ట్రై చేశాను. ఇది ప్రీవియస్ చేసిన వర్కౌట్ కంటే చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. సో అందుకే ఇదైతే 3 రెపిటేషన్స్ అయితే దీన్ని ఇలాగే కంటిన్యూ చేసి సేమ్ ఇదే పొజిషన్లో వేరే వేరియేషన్ కూడా ట్రై చేసి మొత్తం 6 రెపిటేషన్స్ అయితే కంప్లీట్ చేసేసుకొని నా షోల్డర్ వర్కౌట్ని అయితే ఈ రోజుకి ఇంతటితో అయితే కంప్లీట్ చేసేసాను. షోల్డర్ వర్కౌట్ని అలా కంప్లీట్ చేశాక నెక్స్ట్ 4 ఆర్మ్ వర్కౌట్ కోసం అయితే ఒక బార్లో ఒక 10 kgs వెయిట్ అయితే తీసుకొని అలా 4 ఆర్మ్ వరకు ట్రైన్ చేయడానికి వర్కౌట్ని స్టార్ట్ చేశాను. ఈ వర్కౌట్లో నా 4 ఆర్మ్ అండ్ బాడీ షేప్ అయితే నాకు చాలా ఇంప్రెసివ్గా అయితే అనిపించింది. ఇప్పుడు చేస్తున్న ఈ రొటీన్ 4 ఆర్మ్ వర్కౌట్ కంటే అలా బార్ యూజ్ చేసి చేసేయే అండ్ నా స్ట్రెంగ్త్ ఫెయిల్ అయ్యేంత వరకు అయితే అలా కంటిన్యూ చేశాను. అది కూడా నాకు చాలా వరకు నా 4 ఆర్మ్ మీద మంచిగా ఇంపాక్ట్ కనిపించినట్టుగా నాకు రిజల్ట్ అయితే అనిపించింది. ఈ రోజుకి నా వర్కౌట్ని అయితే కంప్లీట్ మన హెల్త్ని ఎలా
ఇంప్రూవ్ చేసుకోవాలనే వాటి మీద మంచి మంచి వీడియోస్ని, మంచి నాలెడ్జ్ని మీ అందరికీ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.